నమస్కారం అండి. శ్రీకాళహస్తి విశేషాలని తెలుసుకుందాం. దాని గురించి కొంచెం ముచ్చటిద్దాం. కొన్ని తెలియనివి తెలుసుకుందాం. మనతో పాటున్నారు జయచంద్ర. నమస్కారం జయచంద్ర గారు. నమస్తే అండి. ముందుగా శ్రీకాళహస్తి అంటే ఏంటి? శ్రీకాళహస్తి మహత్యం ఏంటో చెప్తారా? ప్రపంచంలోకి జీవం ఉన్న ఒక మహాపుణ్యక్షేత్రం ఏమైనా ఉందంటే జీవలింగేశ్వరుడు అంటే ఒక వాయులింగేశ్వరుడు మన శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటే ఏంటంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పూర్వంలో శివపురాణంలో అక్కడ ఒక సాలిపురుగు, ఒక సర్పము, ఒక వేణువు, ఆ ముగ్గురు ఆ మహాశివుణ్ణి పూజింపజేసేవారు. సాలిపురుగు ఆయన పైన గూడు కట్టి వెళ్ళేది. మహాశివుడు ఆ ఒక్క సాలిపురుగు భక్తి కోసం ఆ యొక్క అగ్ని జ్వాలతో భగ్గం చేసేవాడు ఆ సాలుపురుగు కట్టిన గుడిని. అదేవిధంగా ఆ సాలుపురుగు నేను కట్టిన గుడి భగ్గం చేస్తున్నాననేసి అగ్నిదేవుడితో పోరాడి ప్రాణత్యాగం చేస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ సాలిపురుగుకి మోక్షం ప్రసాదించాడు. సాలిపురుగు అంటే సాలిపురుగు అంటే సాలి. దానికి ఏమైనా విశిష్టత ఉందా? ఆ విశిష్టత శ్రీకాళహస్తికి దానికే అర్థము. నెక్స్ట్ వచ్చి సర్పము. సర్పం అనేది కాల అనేది సర్పం. సర్పం ఏమంటే తన ఒక మనుల్ని శివలింగంపై పెట్టి ఆయన ఆరాధించేది. ఆరాధిస్తూ ఉంటే రోజు అలా అర్చన చేసేది శివలింగాన్ని. దాని తర్వాత ఏంటంటే ఆ అర్చన చేసిన తర్వాత వెళ్ళిపోయేది సర్పం. దాని తర్వాత వేణుగు వచ్చేది. ఆ వేణుగు వచ్చి అక్కడ ఉన్న మనులన్నీ తీసేసి ఆ వేణుగు బిల్వ పత్రాలను అర్చన చేసేది. ఎవరికి? మహాశివుడికి. ఓకే. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? ఆ దేవాలయాలకి విశిష్టత ఏంది? శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం మన వాయులింగేశ్వర స్వామి. దాని తర్వాత మనకు పేరు పొందినటువంటి దక్షిణ కాళికాదేవి, దక్షిణ కాళి అమ్మవారు ఉంది. అలాగే కాలభైరవ స్వామి గుడి ఉంది. కానీ శ్రీకాళహస్తికి అనుసంధానంలో ఉన్నటువంటి దేవాలయాలు ముఖ్యంగా ఉన్నటువంటి దుర్గమ్మ, అర్ధనాగేశ్వర స్వామి టెంపుల్ వచ్చి మన స్వర్ణముఖి ఒడ్డున ఉంటుంది. అలాగే దక్షిణ కాళికాదేవి, అలాగే వేలింగల స్వామి కోన, అలాగే భరద్వాజ తీర్థం స్వామివారి గుడి పక్కనే ఉంటుంది. భరద్వాజ తీర్థం అంటే ఇలా చూస్తే శ్రీకాళహస్తి చుట్టూ ఇన్ని గుడులు ఉన్నాయని. అవునండి. అవునండి. దీనికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ వాయులింగేశ్వరుడికి ఇంత చుట్టూ బందోబస్తా లేదంటే? లేదండి. శివపురాణంలో ఉన్నదంటే పెద్దలు చెప్పినంత ఏంటంటే ఒక శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్నంటి నవనందులు ఉన్నాయి. అలానే నవభైరవులు ఉన్నారు శ్రీకాళహస్తి చుట్టుపక్కల. అలాగే ఈ అందరికీ ఆదిశక్తి ఏంటి దక్షిణ కాళికాదేవి ఉంది. అలాగే ఇంద్రకిలాద్రి పైన ఎలా అయితే దుర్గాదేవి ఉంటుందో అలానే మన శ్రీకాళహస్తిపై దుర్గాదేవి పైన ఉంటుంది అమ్మవారు, దుర్గమ్మ తిప్ప. అలాగే అంటే దుర్గమ్మ తిప్ప అంటే మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళే అప్పుడు లెఫ్ట్ సైడ్ అమ్మవారు. ఓకే. అలానే మనకు ప్రధానమైన ఉన్నట్టు ఈ యొక్క ఆనంద భైరవుల్లో వచ్చి భైరవ కోన ఉంది. ఓకే. అక్కడ ఆనంద భైరవుడు, అష్టభైరవులు ఉంటారు అక్కడ. భైరవ కోణంలో ఆ మహాశివుడే ఉంటారు కదా? అవునండి. లింగం పేరు ఏంటారు? తేని మల్లికార్జునేశ్వరుడు. భైరవ కోణంలో ఉన్నట్టు శివలింగం ప్రతిష్టాపన. అక్కడ ఎప్పుడు నిశ్చలమైన నీరు ఇప్పుడు ఆయన పైన వస్తుంటది. ఆయన పేరు తేని మల్లేశ్వర స్వామి. ఇప్పుడు శ్రీకాళహస్తి గుడిలో చాలా పూజలు జరుగుతుంటాయి, చాలా అభిషేకాలు జరుగుతుంటాయి. దేవుడికి ముఖ్యంగా ఏ అభిషేకం అంటే ఇష్టం? స్వామివారికి ప్రధానమైన అభిషేకం ఏమన్నా ఉందంటే పచ్చకర్పూర అభిషేకం. పచ్చకర్పూరం అభిషేకం చేస్తారు స్వామివారికి. అలాగే స్వామివారికి విశిష్టమైన రోజు ఏమంటే స్వామివారి జన్మ నక్షత్రంలో జన్మించిన ఒక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అది పరమశివుడు అంశే. ఆరుద్ర నక్షత్రంలో ఆయనకి ఈ యొక్క పచ్చకర్పూరం అభిషేకం చేస్తారు. దాన్ని రుద్రాభిషేకం అంటారు. అది చాలా స్వామివారికి చాలా విశిష్టమైనది. అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదు ఇంకోటి వ్యాపార సమస్యలు ఉన్నా, ఇంకేమున్నా సమస్యలు ఉంటే రుద్రాభిషేకం చేస్తారు. గ్రహపీడలు ఉంటే గ్రహపీడలు, వేలినాటి శని ఇవి ఉంటే మనం రాహుకేతు పూజ చేస్తాం. భలే పాయింట్ చెప్పారండి. శ్రీకాళహస్తి గుడిలో రాహుకేత పూజ చేస్తారు. ఆ రాహుకేత పూజ ఎందుకు చేస్తారు? దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? రాహుకేతు పూజ ఎందుకు జరుగుతుందంటే స్వామివారు పశ్చిమ దిక్కు, అమ్మవారు తూర్పుముఖంతో ఉంటారు. ఇక్కడ ఏమనండి విశిష్టత? రాహుకేతువులు అనే గ్రహ సంగ్రహములు ఒకే దగ్గర అమ్మవారిని స్వామివారిని చూస్తూ ఉంటాయి.
అందుచేత ఏ గ్రహ పీడనం వచ్చినా పెళ్లి గణాలు కావచ్చు, సంతానం లేనులు కావచ్చు, ఇంకేమన్నా గ్రహ పీడనలు ఉన్న సమస్యల వల్ల ఈ నవగ్రహాల వల్ల వచ్చే సమస్యలకి పరిపూర్ణమైన దాని నుంచి బయట రావడానికి ఈ యొక్క శ్రీకాళహస్తి గుడిలో రాహుకేతు పూజ చేయడం జరుగుతుంది. ఓకే.